ఎక్కువ రోజులు అసెంబ్లీ పెట్టి ఉదాహరణకి ఒక డాక్టర్గా చెప్తా ఉన్నాను. హాస్పిటల్ పరిస్థితి వల్ల దారుణంగా ఉంది. బస్తీ దవాఖాన్లు మూలబడ్డాయి. హాస్పిటల్స్ అన్ని హాస్పిటల్స్లో కూడా ఇవాళ మందుల కొరతలు ఉన్నాయి. దాని మీద దయచేసి షార్ట్ డిస్కషన్ పెడితే ఎంత బాగుంటుంది. అదేవిధంగా కేసీఆర్ గారు ఆ రోజు 1000 గురుకులాలు పెట్టినారు. ఇవాళ గురుకులాల పరిస్థితి ఏంది? ఫుడ్ పాయిజనింగు, ఆత్మహత్యలు, విద్యార్థుల చావులు రోజు పొద్దున్న లేస్తే ఈ సమాచారం వస్తుంది. దయచేసి అపోజిషన్ అంటే శత్రువులు కాదు, విధానపరంగా మనం వేరు అంతే తప్ప మేము ఈ శత్రువులం కాదు. అసెంబ్లీని ఎక్కువ రోజులు పెట్టి ప్రజా సమస్యల పట్ల అరుపులు కేకలు లేకుండా ఎవిడెన్స్తోని అంటే సాక్ష్యాలు పెట్టుకొని మాట్లాడమని చెప్పండి. ఏం మామూలు క్రిటిసైజ్ చేస్తారా? యాక్చువల్లీ అపోజిషన్ హ్యాస్ టు హ్యావ్ ఇట్స్ వే అండ్ గవర్నమెంట్ కెన్ హ్యావ్ ఇట్స్ వే. కానీ మీరేం చేస్తున్నారు? అసలు అపోజిషన్కి అపోజిషన్ చెప్పుకోవడానికి మీరు అవకాశం ఇవ్వట్లేదు. ఒక్క సబ్జెక్ట్ మీద మా ఎమ్మెల్యేలు ఎవరో నిల్చొని మాట్లాడుతూ ఉంటే, ఉదాహరణకి కేటీఆర్ గారు కానీ హరీష్ గారు కానీ మాట్లాడుతూ ఉంటే 8 నుండి 10 మంది మంత్రులు ఇంటరప్ట్ చేస్తూ ఉన్నారు. ఏమైనా అన్పార్లమెంటరీగా ఉంటే మీరు ఎట్లాగో రికార్డ్స్లో నుంచి తొలగిస్తారు. దయచేసి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏదైనా సబ్జెక్ట్ మీద అపోజిషన్ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉంటే వారికి అవకాశం ఇవ్వండి. పూర్తిగా వారి విషయాన్ని మెసేజ్ కన్వే చేయనివ్వండి. కన్వే చేసిన తర్వాత అందరూ మంత్రులు జవాబులు చెప్పొచ్చు. ఒక్క అపోజిషన్ ఎమ్మెల్యే మాట్లాడుతుంటే 10 మంది ఇంటరప్ట్ చేస్తే ఇదేం అసెంబ్లీ పద్ధతి?